ఇప్పటి వరకు కూటమి పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది? బాగానే ఉందమ్మా. మాకు తొలి పింఛను ఇచ్చింది నాకే. నేను ఆర్థిక బాధల్లో ఉంటే పొలం పాడు చేసి బాగా దెబ్బతిన్నానయ్యా అంటే బాగా దండం పెట్టి మా అమ్మాయి నేను మేము ముగ్గురు నలుగురు ఐదుగురు కలిసి ఇక మేము కొంచెం ఇల్లు కట్టి పెట్టాయా అంటే ఇల్లు కట్టి పెట్టాయా అని అంటే ఇక సర్లేని మా ఇల్లు వాళ్ళు మొత్తం చూశాడు. చూసి మొత్తం చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి వచ్చారా బాబాయ్? వచ్చాడమ్మా. వచ్చి ఇంకా టీ కూడా తాగాడు. మా అమ్మాయికి పలకరించాడు. బాగానే చూశాడు. అయితే ఇల్లు కట్టి పెట్టాయని బతిలాడి దండం పెట్టుకున్నాము. బాబాయ్ మరి ఒక సీఎం వచ్చి మరి మీ ఇంట్లో టీ తాగారు కదా, ఎలా అనిపించింది బాబాయ్? మీ సమస్య ఆయన వినడం కానివ్వండి, ఎలా అనిపించింది? దేవుడు వచ్చినట్టు వచ్చాడమ్మా. మాకు దేవుడు వచ్చి ఇచ్చాడు. బాగా అనుకున్న మాట ఇదయ్యాడు. బాగా దేవుడి దయలా బాగా ఇల్లు కట్టి పెట్టాడు. మా ఊరు అబ్బాయి శేష్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. ఇల్లు కట్టించేసారా బాబాయ్? బాగా తీర్చి కట్టారు ఇల్లు. మా ఊరు అబ్బాయి శేష్ అనే అబ్బాయి కూడా వచ్చి దగ్గరుండి కట్టించాడు. బాగా కట్టించారు ఇల్లు. బాబాయ్ గతంలో ఏ సీఎం అయినా ఇలా తిరిగారా? ఇలా ప్రజల మీద ఫోకస్ చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానివ్వండి, ప్రజల సమస్యలు తీర్చడం కానివ్వండి ఎవరైనా చేశారా? ఏనాడు లేదమ్మా. నేను ఫస్ట్ నుంచి నేను తెలుగుదేశం మామయ్య గారి ఇంటికాడ నుంచి ఇంటికాడ నుంచే తెలుగుదేశంలోనే ఉన్నాను. ఏనాడు లేదు. మాకు జగన్ పాలనలో 2-3 సార్లు ఇల్లు కట్టుకుంటామయ్యా బతిలాడడం కూడా మమ్మల్ని ఎవడు లెక్క చేయాల. అది బాబాయ్ మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. మరి పింఛన్ 4000 కానివ్వండి, అలాగే మత్స్యకారులు భరోసా కానివ్వండి, మొన్న 2వ తారీఖు మరి అన్నదాత సుఖీభావ 7000 వేయడం కానివ్వండి, మరి ఇన్ని చేస్తున్నా కూడా అపోజిషన్ వాళ్ళు ఎందుకు ఇంకా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని విమర్శలు చేస్తూనే ఉన్నారు. కావాలని చేయటమే తప్ప ఏం లేదమ్మా. కావాలని చేయటం అన్నీ ఇచ్చారు. మా పిల్లలకి మనోడికి వచ్చినాయి. మాకు తల్లికి వందనం వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కావాలని చెప్పటం ఏం లేదు అసలు. చంద్రబాబు నాయుడు మరి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా గాలికి వదిలేశాడు అని అంటున్నారుగా అపోజిషన్ వాళ్ళు. అది కావాలని చెప్పటమేనమ్మా. అది ఒకళ్ళలో చెప్పి కావాలని చెప్పటమే. బాబాయ్ మరి అలాగే ఇచ్చిన హామీలు మరి ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు? నిదానంగా ఒకటి ఇస్తానే ఉన్నాడుగమ్మా. అది ఒకటి ఇస్తానే ఉన్నాడుగా. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా రెడ్ బుక్ పాలనే చేస్తున్నారంటగా. అవన్నీ తెలివి తక్కువ పనులమ్మా. అవి కావాలని చెప్పటమే తప్ప ఏమి లేదు. ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో? ఏముందమ్మా, అందరూ బాగానే చేస్తున్నారు. రోడ్లు కానీ ఏదైనా కానీ ఇప్పుడు మా లంబాడి పాలనలో దాదాపు 4 రోడ్లు వేశారు. ఒక్కో రోడ్డు అది మా చిన్నతనం నుంచి కూడా పోయిలా రోడ్డు. అసలు రోడ్లు 4 రోడ్లు పోసారు ఈ ప్రభుత్వం వచ్చాక. మొన్న మధ్య పోసింది. పోసి కూడా 1 నెల 2 నెలలు కూడా అవ్వాలి.